హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను లెమన్ పెప్పర్ పన్నీర్ మంచూరియా ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ముందుగా 400 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని 6 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకునేసి ఈ పన్నీర్కి మొత్తానికి ఆ పౌడర్ పట్టేలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకునేసి తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఈ పన్నీర్ని పీసెస్ అంతా కూడా మనం ఆయిల్లోకి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి అండ్ క్రిస్పీ కూడా అవుతుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులో ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని దీంట్లోకి సన్నగా తరుక్కొని పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ 1 మిర్చి 1 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అండ్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ అనేది తీసుకున్నాను. దీన్ని కూడా వేసేసుకొని మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ రుచికి సరిపడా సాల్ట్ అనేది తీసుకోవాలండి. అండ్ తర్వాత ఇక్కడ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అది కూడా వేపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే ఇది లెమన్ కలర్ని చూపించడానికి నేను టర్మరిక్ అనేది యాడ్ చేశాను. అండ్ హాఫ్ కర్డ్ స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకున్నాక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని క్యూబ్స్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన లెమన్ పెప్పర్ పన్నీర్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. ఆనియన్ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.